తండ్రి ఆయన పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతిలో రాజై ఉండగా నువ్వు దొంగయి ఆయన ఆశీర్వాదాలను తీసుకోగలవా? నువ్వు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధుడైన ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన స్వాస్థ్యాన్ని నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? పొందుకోగలుగుతావా? కొంతమంది ఇవన్నీ విడిచిపెట్టి డైరెక్ట్ ఆశీర్వాదాలు అనమాట. అంటే మన దొంగ ఎట్లా చేసినాడు, డైరెక్ట్గా పోయి ఎత్తుకోవడానికి పోయినాడు. అట్లా చాలామంది అట్లా ఇష్టపడతా ఉంటారు. ఆశీర్వాదాలు కావాలంతే, నీతిగా జీవించాలి, నీతిగా పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి అని ఎవరికి ఇష్టం ఉండదు. ఆ విధంగా నువ్వు ఏమి దేవుని దగ్గర నుండి పొందుకోలేవు. ప్రియ సోదరి సోదరుడా, ఆ విధంగా నేను ఏమి దేవుని దగ్గర నుండి మనము ఆయన ఆశీర్వాదాలను పొందుకోలేం. ఆయన పరిశుద్ధుడు, నీతి గల